ఒకరోజు చిన్న హనుమంతుడు లేచిన వెంటనే ఆకాశం వైపు చూశాడు. అక్కడ ఒక పెద్ద మామిడి పండులా ఏదో మెరిసింది. చిన్న హనుమంతుడు అనుకున్నాడు, అయ్యో, ఎంత పెద్ద మామిడి పండు! నేను తింటా. అతను ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు. పర్వతాలు, మేఘాలు, పక్షులు అన్నీ దాటేసి సూర్యుడివైపు పరిగెత్తాడు. దేవతలు భయపడ్డారు. అయ్యో, ఈ చిన్నోడు సూర్యుడినే తినేస్తాడేమో అని. సూర్యుడు కూడా భయపడ్డాడు. అయ్యో, నన్ను మామిడి పండుగ అనుకుంటున్నాడు. ఇంద్రుడు వెంటనే వచ్చాడు. హనుమంతా, ఆగు అని చెప్పినా చిన్న హనుమంతుడు వినలేదు. అతను సూర్యుడి దగ్గరికి చేరిపోయాడు. ఇంద్రుడు తప్పకుండా ఆపాలని తన వజ్రాయుధాన్ని వాడాడు. చిన్న హనుమంతుడు కింద పడిపోయాడు. కాని దేవతలందరి హృదయం పగిలిపోయింది. అప్పుడు దేవతలు గ్రహించారు, ఇతను సాధారణ పిల్లవాడు కాదు, శివుడి అమృతాంశం. అందరూ కలిసి హనుమంతుడికి వరాలు ఇచ్చారు. సూర్యుడు అన్నాడు, నువ్వు నా శిష్యుడివి అవుతావు. ఇంద్రుడు అన్నాడు, నీకు ఎవరూ హాని చేయలేరు. అలా చిన్న హనుమంతుడు దేవతలందరి ప్రియమైనవాడయ్యాడు. అతని అమాయకత్వం, అతని శక్తి అతన్ని అమరుడిని చేశాయి. ఇదే చిన్న హనుమంతుడు సూర్యుణ్ణి తినబోతున్న అందమైన కథ. అతని అమాయకత్వం, అతని శక్తి మనకు చెబుతుంది, పవిత్రమైన హృదయం ఉంటే అసాధ్యం కూడా సాధ్యమే. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ప్రియమైన వారితో షేర్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.